కోనార్క్ దేవాలయం 12 ఏళ్ల పాటుగా 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం ఈ కోనార్క్ దేవాలయం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి మన భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ స్థాయిగా ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి వస్తారు. వందల ఏళ్ల పాటుగా భూస్థాపితమై ఉన్న ఈ ఆలయం నేటికి కలకల్లాడుతూ ఉంటుంది. అయితే 1903లో కోనార్క్ దేవాలయం యొక్క ప్రధాన ద్వారం ఇసుక దుమ్ముతో పూర్తిగా కూడుకుపోయింది. ఈ ఘటన జరిగి దాదాపుగా 119 సంవత్సరాలు కావస్తున్న నేటికి భారత ప్రభుత్వం ఈ ద్వారాన్ని తెరవలేదు. ఆలయం ప్రధాన ద్వారం మూతపడి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్తే గనక ఆలయం బయటే సందర్శించుకోవాల్సి ఉంటుంది. కానీ ఆలయం యొక్క వైభవం కానీ ఆలయానికి సంబంధించిన రహస్యాలు కానీ గుడి లోపల మాత్రమే ఉంటాయి. ఈ ఆలయం మూతపడినప్పటి నుండి రాత్రిపూట ఈ ఆలయంలో ఎవరో నాట్యం చేస్తున్న శబ్దాలు వస్తాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించిన కళాకారుల్లో ఒకరు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటి, గవర్నమెంట్ ఈ ఆలయంలో ఉన్న ద్వారాన్ని ఇప్పటికీ తెరవకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలను మీకు ఈరోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కోనార్క్ దేవాలయం ఇది ఒడిశాలోనే అత్యంత ప్రాచీన కాలం నాటి దేవాలయం. అత్యంత అద్భుతమైన శిల్పకళను పోలినటువంటి ఈ ఆలయం మన కళ్ళకి 7 గుర్రాలు లాగుతున్న కృష్ణుడి రథంలా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రథంపై మనకి సూర్య భగవానుడు కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం నుండి మీరు సూర్య భగవాను ప్రత్యక్షంగా చూడొచ్చు. ఉదయించి అస్తమించే సూర్యుడిని మీరు ఆలయం శిఖరం నుండి గమనించవచ్చు. సూర్యుడు ఉదయించినప్పుడు ఈ ఆలయం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ఆలయ పునాది 12 చక్రాలతో చాలా అందంగా తీర్చిదిద్దారు. అయితే ఈ చక్రాలు సంవత్సరంలో 12 నెలలుగా సూచిస్తాయి. ప్రతి చక్రం ఒక రోజులో 8 దిశల్ని గుర్తు చేస్తుంది. ఈ ఆలయం 2 భాగాలుగా నిర్మించబడి ఉంటుంది. వాటిలో ఒకటి సూర్యకిరణాలు నేరుగా ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం మీద పడేట్టుగా ఉంటుంది. అయితే ఈ సూర్యకిరణాలు ఒక మెటల్ ద్వారా విగ్రహం మీద పడి విగ్రహం యొక్క రూపాన్ని మెరుగుపరుస్తాయని చెప్తారు. ఆలయం గోడల పైన మనుషులు మరియు ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. వీటిని శక్తికి, జ్ఞానానికి మరియు డబ్బుకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ ఆలయానికి మరొక చరిత్ర కూడా ఉంది. పురాతన కాలంలో కృష్ణుడి కొడుకైన సాంబుడు తనకి శాప విమోచన అవ్వడం కోసం కోనార్క్ ఆలయం దగ్గరలో ఉన్న చంద్రబాగ్ తీర్థంలో సూర్యదేవుణ్ణి స్మరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అలా సాంబుడు ఒకరోజు చంద్రబాగ్ నది దగ్గర స్నానం చేస్తూ ఉండగా అతడికి సూర్య భగవానుడి విగ్రహం దొరుకుతుంది. అలా దొరికిన విగ్రహాన్ని ఇప్పుడు ప్రస్తుతం కోనార్క్ ఆలయం ఉన్న చోట ప్రతిష్ఠించాడు. అయితే అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా భావించడం మొదలుపెట్టారు. అయితే ఈ ఆలయానికి ఉన్న మరొక రహస్యం ఏంటంటే కోనార్క్ ఆలయ పరిసర ప్రాంతాల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అప్పటి నృత్యకారుల ఆత్మలు ఇంకా ఉన్నాయని, రాత్రిపూట ఆ శబ్దాలు మనకి స్పష్టంగా వినొస్తాయని చెప్తున్నారు. ఈ ఆలయం యొక్క కట్టడం మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. అంటే మధ్యలో ఇనప ప్లేట్లు, దానిపై ఆలయ స్తంభాలు ఉన్నాయి. ఒకప్పుడు దేవాలయం పై భాగంలో ఈ స్తంభాల సపోర్ట్ తో ఒక మ్యాగ్నెట్ కూడా ఉండేదని చెప్తూ ఉంటారు. దీంతో కిందున్న సూర్య భగవానుడి విగ్రహం గాల్లో తేలుతున్నట్టుగా కనిపించేది. అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది. అయితే విదేశీ ఆక్రమణదారులు ఆ మ్యాగ్నెట్ ని ధ్వంసం చేశారని కొన్ని కథలు చెప్తున్నాయి. ఈ మ్యాగ్నెట్ కారణంగా సముద్రం గుండా వెళ్లే ఓడలు ఈ మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అయ్యి వాటి దిశని కోల్పోయి అదుపు తప్పి నీళ్లలో మునిగిపోయేవని చెప్తున్నారు. తమ ఓడల్ని కాపాడుకోవడానికి నావికులు ఈ ఆలయంపై ఉన్న మ్యాగ్నెట్ ని తీసివేయడం కారణంగా ఆలయం సపోర్ట్ కోల్పోయి కూలింది అని చెప్తూ ఉంటారు. కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే 1560లో ఒడిశా విదేశీ ముస్లిం రాజుల ఆధీనంలోకి వచ్చింది. అప్పుడు హిందూ దేవాలయాలని కూల్చివేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరిగేవి. ఈ సమయంలో పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న జగన్నాథ్ విగ్రహాన్ని రహస్యంగా తరలించి చాటుగా ఉంచారు. అదే విధంగా కోనార్క్ దేవాలయంలో ఉన్న పూజారులు ప్రధాన విగ్రహాన్ని మట్టిలో దాచిపెట్టారు. ఆ తర్వాత పూరికి పంపించారు. ఇప్పుడు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం లో ఉన్న ఈ విగ్రహమే అప్పటి కోనార్క్ దేవాలయం యొక్క స్వయంభూ విగ్రహం ఇదే అని చెప్తున్నారు. ఆలయంలో విగ్రహాన్ని తొలగించిన తర్వాత కోనార్క్ దేవాలయంలో జరిగే సూర్య ఆరాధన నిలిపివేశారు. అయితే ఆలయంలో నిరంతర పూజలు లేకపోవడంతో భక్తుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయ ప్రాంతం ఒక ఎడారిలా మారిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ ఆలయాన్ని కనుక్కున్నప్పటికీ ఆలయం కొంతవరకు ధ్వంసమైపోయింది. వివిధ దేశాల నుండి వచ్చిన రాజులు ఈ ఆలయంపై దండయాత్ర చేయడం కారణంగా ఆలయం ఎంతో దారుణమైన స్థితిలో ఉంది. 1903లో జాన్ వుడ్బర్న్ అనే ఒక గవర్నర్ ఇతను ఆలయాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఆలయానికి నలువైపులా కూడా పెద్ద గోడలు నిర్మించి ఆ గోడల్ని పూర్తిగా ఇసుకతో నింపేసి ఈ ఆలయాన్ని జాగ్రత్తగా భద్రపరిచాడు. అయితే ప్రస్తుతం ఉన్న కోనార్క్ దేవాలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహుడు నిర్మించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజుల్లో 12 ఏళ్ల పాటుగా 1200 మంది శిల్పులు ఈ ఆలయాన్ని ఎంతో కష్టపడి నిర్మించారు. అయితే మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే గవర్నమెంట్ ఈ ఆలయం యొక్క తలుపులు ఎందుకని ఇప్పటి వరకు తెరవలేకపోతుంది.
దీనికి వివిధ రకాల కారణాలు ఉన్నప్పటికీ ఇక్కడి స్థానికులు చెప్పేదాని ప్రకారం ఎప్పుడైతే ఈ ఆలయం యొక్క తలుపులు తెరుస్తారో కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అందుకని గవర్నమెంట్ కూడా ఈ తలుపులు తెరవడాన్ని నిరాకరించింది. అయితే 1903 నుండి ఇప్పటి వరకు కూడా ఈ ద్వారం వెనకాల ఉన్న ఆలయం యొక్క రహస్యం ఏంటనేది ఎవరికీ తెలియదు. ఇలా ఎన్నో రహస్యాలతో నిండి ఉన్న కోనార్క్ దేవాలయం యొక్క ఘట్టం ఇలా ముగిసింది. అయితే ఈ ఆలయంలో స్వయంభూ విగ్రహం లేనప్పటికీ కొన్ని వందల మంది ఈ గుడిని చూడడానికి వస్తారు. ప్రజెంట్ ఒడిశాలోని ఈ గుడిని బెస్ట్ టూరిజం స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒడిశా వెళ్తే ఈ ఆలయాన్ని సందర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఈ రోజు ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది.